హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 2021 నుంచి 2024 వరకు పాస్ అయిన బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫ్రెషర్స్ కి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అప్లై చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. అండ్ అలానే మన పేజ్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము డైలీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు ఆ జాబ్స్ కి ఎక్స్పైర్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే యూస్ఫుల్ కంటెంట్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సర్వీస్ నౌ ఈజ్ హైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ప్యాషన్ ఫర్ జావా స్క్రిప్ట్ అండ్ ద వెబ్ యాజ్ ఏ ప్లాట్‌ఫార్మ్ రిజ్యూబిలిటీ అండ్ కంపెనైజేషన్ అయితే అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆర్ స్కేల్ కన్సిడరేషన్స్ అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ విత్ ఎనీ ఆఫ్ ద మోడర్న్ యూఐ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ జేఎస్ అయితే అడుగుతున్నారు. వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు యూజ్ టూల్స్ యాస్ అసిస్ట్ విత్ డైలీ టాస్క్స్ అంటున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, ఇండియా. ఈ సర్వీస్ నౌ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశాము. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు కదా! అది ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అండ్ అలానే దానికి సింపుల్‌గా ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ అయితే మేము ఇక్కడ ఇచ్చాము. సో చూడండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే డాన్‌ఫోస్ ఈస్ హైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్, ఎంటెక్, మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి 0-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ డిజైన్స్ అడుగుతున్నారు. అండ్ అలానే డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ అండ్ రిటెన్ ఇంగ్లీష్ ఉండాలి అంటున్నారు. లొకేషన్ చూసుకుంటే పూణే, ఇండియా. సో, ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సేమ్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాము. శాంపుల్‌గా ఏం క్వెషన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనే గైడ్ అయితే ఉంటుంది. సో, మీరు ఇది ప్రిపేర్ అవ్వచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే సిటీ ఈస్ హైరింగ్ బిజినెస్ అనలిస్ట్ అనలైటిక్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే యూనివర్సిటీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23 అండ్ 24 పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ప్రీవియస్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. డెమాన్‌స్ట్రేట్ ఎబిలిటీ టు ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ అడుగుతున్నారు. కస్టమర్ సర్విస్ స్కిల్స్ అడుగుతున్నారు. హై అటెన్షన్ టు డీటెయిల్. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. సో, అందరూ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మూడీస్ ఈస్ హైరింగ్ డేటా స్పెషలిస్ట్ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. 2021, 22, 23 అండ్ 24 పాస్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు. దట్ వుడ్ బి లైక్ టు హావ్ ఎ కెరీర్ ఇన్ డేటా అడ్మినిస్ట్రేషన్ ఆర్ వెల్కమ్ టు అప్లై అంటున్నారు. ఫ్రెషర్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. గుడ్ ఆర్గనైజేషన్, అటెన్షన్ టు డీటెయిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వెర్బల్ అండ్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అడుగుతున్నారు. అంటే వర్డ్, అవుట్‌లుక్, ఎక్సెల్ ఎక్సెట్రా ఇది అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్, ఇండియా. ఈ మూడీస్ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ కనుక అటెండ్ అవుతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఈ జాబ్ లింక్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఒక చాలా మంచి ఆపర్చునిటీ. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ చూసి మీ ప్రొఫైల్ సెట్ అవుతుంది అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఫ్రంట్ లైన్స్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్‌తో కలుద్దాం. బై బై.